కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మోహన్ చూసి ఓట్లేసారా? ఖచ్చితంగా అభ్యర్థి నథింగ్. ఛాలెంజ్ చేస్తున్నా, కొడుకుని రేపు డాక్టర్ వైఎస్ఆర్ ఫ్యామిలీ చరిష్మాతో గెలవడం జరిగింది అతను. అంటే నార్మల్గా నెల్లూరు ప్రజలు చెప్పేది ఏంటంటే చిన్న వ్యక్తి కూడా ఫోన్ చేసినా ఆన్సర్ చేసే మనస్తత్వం తనది అని అంటుంటారు. అలా ఉన్నాడు కాబట్టి, అలా నటించాడు కాబట్టి 2 సార్లు టికెట్ ఇచ్చి మోసపోయారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పోతా ఆ నెపాన్ని, ఆ నిందని ఇంకొక మనిషి మీద వేస్తే నీకు లైఫ్ ఇచ్చాడు, నీకు అన్నం పెట్టాడు. గతంలో చూస్తే ఇదే శ్రీధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్క చిన్న మాట అన్న కూడా ఆయన కూడా ఊరుకునేది కాదు. అక్కడ మధ్యలో జరిగినటువంటి ఒక పర్సనల్ వైరమే దానికి దారి తీసింది కావచ్చు. వైరం ఏం కాదండి, ఇతనికి చంద్రబాబు నాయుడు అనే ఒక 420 గాడు వాళ్ళు ఇసిరాడు. ఆ వల్లో ఇతను పడ్డాడు. సంకనాకి పోయేది వీడే. చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటంటే ఎమ్మెల్యేల్లో గలిబిలి తీసుకొచ్చి అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి దాన్ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. ఆ నాటకంలో బలిపశువైంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏదేమైనా ఒక పక్క నారా లోకేష్ గారి పాదయాత్ర కేవలం 14 రోజులే అయింది, ఇప్పుడే పార్టీ చాలా బలంగా వస్తుంది అని అంటున్నారు. మరోపక్క వారాహితో పవన్ కళ్యాణ్ ఇంత బలంగా వస్తున్నాడు. ఈ రెండింటిని తట్టుకోలేక మీలాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ ఉసుగొల్పుతుందా అని అంటే ఏమంటారు? అట్లాంటి ఉడతూపుళ్ళకి, ఈ 420 గాళ్ళకి భయపడేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు. కనీసం వాళ్ళ గురించి ఆలోచించే టైం కూడా లేదు. వారాహి వేసుకొని రోజుకు ఒక గుడి తిరిగి పూజ చేస్తున్నాడు. ఏదో సామెత ఉంది, నేను అనొచ్చు అనకూడదు, అనలేకపోతున్నా, ఆడలేనమ్మ మధ్యల మీద పడిందంట. అంటే నేను ఇందాక చెప్పిన ఫస్ట్ వాడు ఏదో చేయలేనివాడు మంగళవారాన్ని చెప్తాడు. ఈడు వారాహి తీసుకొని తిరగటం చేతగానోడు దానికి రోజుకో పూజ చేపిస్తున్నాడు. ఎవరికి చేపించాలి పూజలు, క్షుద్ర పూజలు, మంత్రాలు? అసలు నీకు ముందు నీ కొడుకుకి వీడు నా కొడుకు అని ఐడెంటిటీ ఇచ్చే దమ్ము నీకు లేదు. అఖిరానందన్ నా కొడుకు అని పబ్లిక్కి తీసుకొచ్చి చెప్పే దమ్ము ధైర్యం నీకు లేవు. నువ్వు రాజకీయాల్లోకి వస్తావా? నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావా? పర్సనల్స్ రాజకీయం రెండు ఒకటే అంటారా? ప్రజాక్షేత్రంలోకి వచ్చేటప్పుడు బ్రదర్, ఎవరైనా సరే నీ జీవితాన్ని తెరిచి ప్రజల ముందు పెట్టాలా. నీ ఆస్తులు, నీ చరాస్తులు, నీ కార్లు, నీ భార్యకున్న నగలు, నీకెంతమంది పిల్లలు, ఇవన్నీ కూడా ఎలక్షన్ అఫిడవిట్లో సబ్మిట్ చేసి, ఎలక్షన్ కమిషన్లో సబ్మిట్ చేసి, ఫిల్ చేసి, నేను ఇది, నా పరిస్థితి ఇది, నా ఆస్తులు ఇవి అని చెప్పి ప్రజలందరికీ చూపించి ప్రజా దర్బార్లో ముందుకు పోయి ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఆశీస్సులు తీసుకుంటూ జరుగుతుంది. నీకెంతమంది పెళ్ళాలు? నందినేం చేసుకున్నావు, వదిలేసావు. ఆమెను పెళ్లి చేసుకొని ఉండగానే రేణుదేశతో సహజీవనం చేస్తా నువ్వు అఖిరానందన్ని నీకు పుట్టాడు. నందినియే కేసు పెట్టింది, ఇతను వేరే ఆమెతో ఉంటున్నాడు, వాళ్ళకి పిల్లోడు కూడా పుట్టాడని. అసలు అఖిరానందన్కి నాకు సంబంధం లేదు, వాడు నా కొడుకు కాదు, రేణుదేశాయికి నాకు సంబంధం లేదని చెప్పి 2004లో నందిని వేసిన పిటిషన్ని బేస్ చేసి నువ్వు ఇంకొక అఫిడవిట్ వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనేవాడు ఆన్సర్ ఇచ్చాడు కోర్టుకి, అఖిరానందన్ నా కొడుకు కాదని. మరి ఈరోజు ఎలక్షన్ అఫిడవిట్ సబ్మిట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ? ఎలక్షన్ కమిషన్లో. నీ భార్య ఎవరు? ఎలక్షన్ కమిషన్ బేస్ చేసుకొని అన్నా లెజినోవా నీ భార్య, ఆమెకు పుట్టిన 2 పిల్లలు నీ పిల్లలు. మరి అఖిరానందన్ ఎవరు? ఆద్య ఎవరు? రేణుదేశాయ్ ఎవరు? నందిని ఎవరు? ఇంతమంది ఆడపిల్లల జీవితాలని మోసం చేసి సిగ్గు లేకుండా ఒక మెంటలోడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి మెంటల్ సర్టిఫికేట్ తీసుకున్న ఒక యదవ విగ్గురాజు, పెగ్గురాజు, మ్యాన్షన్ హౌస్ బాబు వాడడిగే ప్రశ్నలకి అన్స్టాపబుల్లో దానికి మళ్ళీ చించుకుంటూ వాడితో పెద్ద తోపులాగా ప్రశ్నలు అడగటం, ఈడు పెద్ద మీసాలెడి తిప్పుతా సమాధానం చెప్పటం, మీసాలెడి తిప్పుతా సమాధానం చెప్పటం. ఏం పాటు పడ్డావు మీసం తిప్పుతున్నావు నువ్వు? అదే షోలో ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే వాళ్ళు కుక్కలతో సమానం అని అన్నాడు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే కుక్కలతో సమానం అన్నాడు. మరి నీ ఇంట్లో బెల్లంకొండ సురేష్ ఎందుకు దూరాడు నువ్వు చెప్పాలి కదా. నీ ఇంట్లో బెల్లంకొండ సురేష్ ఎందుకు దూరాడు? నీ ఇంట్లో నువ్వు గన్ ఓపెన్ చేసి నీ వాచ్మెన్ ఎందుకు చంపావు? ఏమి నిజాలు బయటకు వస్తాయని చంపావు? అంటే వీడు క్యారెక్టర్లెస్ ఫెలో. పవన్ కళ్యాణ్ అసలు క్యారెక్టర్ అనేది లేదు. పైగా చెప్తాడు నాకు అవ్వలేదు, నాకు కుదరలేదు. కుదరలేనప్పుడు రామాకు రాజకీయాల్లోకి, కుదిరినోడే రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి రావాలంటే దమ్ము ఏడుండాలా. జుట్టు పెంచుకొని, మీసాలు పెంచుకొని, పళ్ళు అతికించుకొని, కెమెరాల ముందు కార్వాన్లో నీకు మేకప్ వేసి 2-3 షీల్డ్స్ పెట్టి నువ్వు డైలాగులు చెప్తే సరిపోదు. కింద దమ్ముండాలా, ఏడ దమ్ముండాలా.
ఫుల్లీ లోడెడ్ మిసైల్ ట్యాంక్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే వాడు అయ్యి కాదు, వాడు బాబులు దిగి రావాలా. ఇటువంటి 420 గాళ్ళు పొకోడి నా కొడుకులు ఎంతమంది సేమ్ కొడుతుంది బ్రదర్. రాజకీయాలంటే ఏంటి? ప్రజల్ని ఓటు అడిగే ముందు పోయి ఒక మంచి విశ్వాసం కలగాలి వాళ్ళకి, ఇతను వస్తే మాకు మేలు చేస్తాడని. ఆ మాదిరి విశ్వాసం 90% కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి సీతమ్మ లాంటి ఒకే భార్య, మంచి పిల్లలిద్దరు, ఆయనకి ఎటువంటి అలవాటులు లేవు. ఈ రోజుడికి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని కానీ, చంద్రబాబు నాయుడిని కానీ, నారా లోకేష్ని కానీ అరే తుర్రే కొడకలారని ఏ రోజన్నా మాట్లాడా? ఒక్క సీటు కూడా గెలవలేని చోట దద్దమ్మగాడివి, చంద్రబాబు నాయుడు సంకలో దూరిన దత్తపుత్రుడివి, 100 కోట్ల రూపాయల డబ్బులు ప్యాకేజీ తీసుకుంటున్న ఒక దగుడు బాచివి, మూవీస్ తీసి లాస్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న నువ్వు 6 crores పెట్టి బెంజ్ ఎట్టకుంటావు, బయోగ్రఫీ రేంజ్ రోవర్ ఎట్టకుంటావు, నీకు స్కార్పియోస్ ఎక్కడి నుంచి వస్తాయి, నీ ఎస్కాట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీ కార్వాన్ రీమోడలింగ్ చేసుకునే దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, బంజారాయిల్స్లో నీ ఇంటి లోన్ తెచ్చుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అకిరానందానికి డిపాజిట్స్ ఇవ్వడానికి నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ నువ్వు ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తున్నావు? వేర్ యూ గాట్ ఫ్రమ్? వాట్ ఈస్ యువర్ రిసోర్సెస్? హౌ మెనీ వైఫ్స్ యూ హ్యావ్? హూ ఈజ్ అకిరానందన్? ఐఎమ్ ఆస్కింగ్ యూ. నీకు దమ్ముంటే చెప్పు, నీకు దమ్ముంటే చెప్పు. మీ వాళ్ళతో తిట్టించడం కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నిటికీ రెడీ. నీలాంటి పొక్కోడి గాడిని జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లే, బోరుగడ్డ అనిల్ కుమార్ సరిపోతాడు. సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ మీడియా ఛానల్లోనే నిన్ను అడిగినా